పరిధిలో ఈరోజు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం పథకం ప్రారంభం సందర్భంగా పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వ్యవసాయ శాఖ అధికారి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ ఎంపీపీ గారు కంది సుబ్బారెడ్డి గారు, ఇంకా మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్సు, ఇంకా విధుల శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన గుడిశెల రామనాథం గారు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ ముందుగా నా తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సన్నబియ్యం అనేది గతంలో చౌకా దుకాణంలో ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళందరికీ మరి దొడ్డు బియ్యం వచ్చేటివి, మరి ముఖ్యపోయిన బియ్యము, పురుగులు పడ్డ బియ్యము, తినడానికి వీలు కానిటువంటి బియ్యం వచ్చిన సందర్భంలో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి పోయేటివి గతంలో. అవి మనందరం చూసాము, మీ అందరూ కూడా తెలుసు, ఎవరు తినే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మన తెలంగాణ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పండుగ రోజున 30వ తారీఖున హుజూర్ నగర్ భారీ బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో సన్న బియ్యం పథకం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలందరికీ కడుపు నిండా సన్న బియ్యం ఇవ్వాలని పెట్టాలని చెప్పేసి, ముద్దు బియ్యం తినట్లేదు, బ్లాక్ మార్కెట్కి పోతుందని చెప్పేసి గమనించిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది మామూలు విషయం కాదు. ఇది పేదవాళ్ళందరికీ కూడా ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి ఇది వరం. ఈ పథకం అనేది, సన్న బియ్యం పథకం అనేది పేదవాళ్ళందరూ కూడా ఒక వరం. సన్న బియ్యం బయట కొనాలంటే మార్కెట్లో కేజీ ఎంత ఉంది ఇప్పుడు? 50 రూపాయలు, 60 రూపాయలు. రెడ్డి గారు, బయట ఒక కేజీ సన్న బియ్యం కొనాలంటే 60 రూపాయలు ఉంది. మరి అటువంటిది ఇవాళ మీకు ఒక మనిషికి నెలకు 6 కేజీలు, కుటుంబంలో ఇద్దరుంటే 12 కేజీలు నెలకు, 5 ఉంటే 30 కేజీలు నెలకు సన్న బియ్యం. దీనికి సంబంధించినటువంటి మరి స్టాక్ అంతా కూడా మన పెనుపాక మండలానికి చేరుకుంది. ఆల్రెడీ ఈ నెల కోట ఇవ్వడానికి అన్ని మండలాల్లో చేరుకుంది. మరి ఇవాళ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ లో ప్రారంభం చేసిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు, ఇవాళ ఎంత తారీఖు? 2వ తారీఖు, నిన్ననే రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని మనం ప్రారంభం చేస్తూ పేద ప్రజలందరికీ కూడా తెలవాల ఆహార భద్రత కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సన్న బియ్యం తీసుకున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. సన్న బియ్యం వచ్చింది అని చెప్పేసి పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు, మరి అటువంటి వాళ్ళు సన్న బియ్యం కొనే స్తోమత ఉందా ఇవాళ? అటువంటి వాళ్ళకి లేదు. కాబట్టి పేదవాళ్ళు కూడా, కష్టపడే వాళ్ళ జీవులు, పేద ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ కూడా మరి సన్న బియ్యం ఎవరు తింటారు? కోటేశ్వర్లు తింటారు. కోటేశ్వర్లు తినే బియ్యాన్ని కూడా పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆనందపడతా ఉన్నారు. ఈ రోజున చూస్తే ఈ మండలంలో దాదాపు మొత్తం 10,114 కార్డులు ఉన్నాయి. ఈ పినపాక మండలానికి ఈ సన్న బియ్యం ఈ నెల 10,114 కార్డులు ఉన్నాయి. ఆ కార్డులు 10,114 ఉంటే 29,170 మందికి నెల 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 1,75,020 కేజీలు, 1,75,020 కేజీల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని నెల ఈ మండలంలో ఉన్నటువంటి 10,114 మంది రేషన్ కార్డు దారులకు, అందులో కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి 29,170 మందికి ప్రతి నెల 1,75,020 కేజీల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని మనం మన ప్రజాప్రభుత్వం ద్వారా మీకు పంపిణీ చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు మన ప్రభుత్వం ఆల్రెడీ డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వబోతా ఉంది.
ఈ ఊర్లో మీరు రేషన్ కార్డు తీసుకున్నా, ఏదైనా పని మీద మీరు హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ ఉన్నా కూడా మీకు రేషన్ బియ్యం వస్తుంది. ఆ కార్డు ఎక్కడికి పోయినా పనిచేస్తుంది. అంత ఇవాళ అధునాతనమైనటువంటి టెక్నాలజీతోనే డిజిటల్ కార్డు, రేషన్ కార్డు మన గవర్నమెంట్ లేని వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. మొన్నటిదాకా కోడ్ ఉంది, కొద్ది రోజుల్లోనే మీకు రేషన్ కార్డులు కూడా లేనటువంటి వాళ్ళందరూ కూడా వస్తాయి. వచ్చే నెల నుంచి వచ్చే నెల నుంచి అందరు కూడా వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తాయి. ఈ రకంగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని మన గవర్నమెంట్ ఆలోచన చేసింది, నిర్ణయం చేసింది. కార్డులు కూడా ప్రింట్ చేసి ఇస్తా ఉంది. రేషన్ కార్డు లేదని ఆలోచన ఎవరికి రాకూడదు. అదే కాకుండా ఇవాళ మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో 15 నెలల్లో చూసినప్పుడు గతంలో ఉన్న వాళ్ళు చేయనటువంటి 10 సంవత్సరాలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది. మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఆడబిడ్డలంటే ఎంత ప్రేమ అభిమానమో మీ అందరికీ తెలియంది కాదు. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నా, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతా ఉన్నా. మీరు ఓట్లేసి గెలిపించిన మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అవ్వగానే ప్రమాణ స్వీకారం చేయగానే అసెంబ్లీలో కొద్ది గంటల్లోనే ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం చేసినారు. ఈడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు ఎవరు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేశారు ఒకసారి చేతులు ఎత్తారని నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఎవరు చేశారు? చేతులు ఎత్తట్లా. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఫ్రీ ప్రయాణం అందరు ఎక్కారు. ఇవాళ ఏ బస్సు చూసినా గానీ మన ఆడబిడ్డలతో కలకల్లాడుతా ఉంది, నిండుగా ఉంది, సంతోషంగా పోతా ఉన్నారు. యాడికి ప్రయాణం చేయాలన్నా ఏ బస్సు చూసినా మగవాళ్ళని ఎక్కనియట్లేదు. ఏ బస్సు చూసినా కానీ ఆడవాళ్ళే ఫుల్ అయిపోతా ఉన్నారు, హ్యాపీగా వేస్తా ఉన్నారు, మంచిగా ప్రయాణం చేస్తా ఉన్నారు. గతంలో ఈ పథకం రాకముందు మీ మనవల్ని చూడాలన్నా, మీ బిడ్డను చూడాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా ఆర్టీసీ బస్సు అంటే టికెట్ కొట్టేది. ఇలా డబ్బులు లేకపోయినా కానీ ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మనవడి దగ్గరికి, మనవరాల దగ్గరికి, బిడ్డ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశాన్ని పేదవాళ్ళకి కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు కల్పించింది. ఆడబిడ్డలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ పథకం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అది మన ఆడబిడ్డల అదృష్టం. అది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఈ పథకం వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వచ్చింది. తర్వాత రెండో పథకం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ఉండే. ఇవాళ దాన్ని మన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 10 లక్షలు చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఎవరికైనా జబ్బు చేస్తే, ఆపరేషన్ చేయాల్సి వస్తే 10 లక్షల వరకు మన గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. ఫ్రీగా వైద్యం చేసి, ఆపరేషన్లు చేయించి, ఆరోగ్యంగా మనకి తిరిగి మనకి ఇంటికి పంపించే కార్యక్రమానికి ఇవాళ మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడో పథకం 200 యూనిట్లు మనం ఫ్రీ కరెంటు. నెల 200 యూనిట్లు మనం కరెంటు కాల్చుకున్నా కూడా జీరో బిల్లు. అందరికి వస్తుందా? ఏమ్మా జీరో బిల్లు ఎంతమందికి వస్తుంది? చేతులు లేపండి. చాలా మందికి జీరో బిల్లు వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. అంటే మీ ఆర్థిక భారాన్ని తగ్గించింది. ఇవాళ బస్సులు ఎక్కితే మీకు ఆర్థిక భారం తగ్గింది. ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్. నెల పేదవాళ్ళు బిల్లు కట్టాలని కట్టే పరిస్థితులు లేదు. గతంలో కరెంటు మీటర్లు, కరెంటు వైర్ కట్ చేసే సందర్భాలు ఉండేటి. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఈ పథకం కూడా దేశంలో ఎక్కడ లేదు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేదలందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడతా ఉంది. ఇది కూడా ఆర్థిక భారం నుంచి మిమ్మల్ని కాపాడమే. మూడో పథకం, గ్యాస్ బండ ఖాళీ కాగానే 500 రూపాయలు మీ అకౌంట్ లో పడతా ఉన్నాయి. గ్యాస్ బండకు 500 రూపాయలు సబ్సిడీ వస్తా ఉంది. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, 200 యూనిట్లు పేదవాళ్ళ కోసం, మీకోసం పెట్టినట్టు పథకం. ఎవరైనా మీ గ్రామాల్లో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ రాకపోయినా, 500 రూపాయలు గ్యాస్ బండ మీ అకౌంట్ లో పడకపోయినా మన ఎంపీడీ గారికి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి. మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీలాంటి పేదలందరికీ అందించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనున్నాను. మీకు పథకం అర్హత ఉండి అందకపోతే, చెప్పకపోతే ఆ పథకానికి మీరు
మరి ఇవాళ లబ్ధి చేకూరకపోతే మీకు అన్యాయం జరిగినట్టే. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు దరఖాస్తు పెట్టండి. వెంటనే అధికారులతో మాట్లాడి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ 500కి గ్యాస్ బండ కానీ 500 గ్యాస్ తీసుకున్నప్పుడు ఎవరికైనా పడకపోతే టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆధార్ కార్డు లింక్ చేయలేదనో, పాన్ కార్డు లింక్ చేయలేదనో, లేదా మీ అకౌంట్ క్లోజ్ అయి ఉండో ఏదో జరుగుద్ది. అకౌంట్ కూడా క్లియర్ గా రన్నింగ్ లో ఉండాలి. మీ అకౌంట్ నెంబర్ కొడితే మీ ఆధార్ కార్డు కొడితే అకౌంట్ నెంబర్ వస్తుంది. అట్లా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు. అటువంటి అన్ని కూడా మన అధికారులు చెప్తే, ఎంపీడీ గారు చెప్తే మీకు అన్ని సరి చేసి పెడతారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ఈ పథకంతో పాటు ఇంకొక పథకం ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు కూడా మన పెనుపాక నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు, గతంలో ఎప్పుడు ఇచ్చారో ఇందిరమ్మ ఇల్లు చెప్పట్లు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ కృష్ణ చెప్తా ఉన్నాడు. గతంలో 2004లో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, బూరుగుపాడు ఎమ్మెల్యేగా. అప్పుడు ఇచ్చినారు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు 24 లక్షల ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. మధ్యలో 10 ఏళ్ళు ఒక్క ఇల్లు కూడా రాలా మనకు. మొన్నటిదాకా ఉన్న వాళ్ళు ఇల్లు ఇస్తామన్నారు. ఏమి ఇల్లు ఇస్తామన్నారో మీకు తెలిసి ఉన్నారు, ఆశపడ్డారు, ఎదురు చూశారు, ఏం రాలా. మళ్ళీ ఇవాళ మీరు మనకి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, గెలిపించాలన్నారు. మీరు గెలిపించారు కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్లకు, పేద వాళ్లకు, వ్యవసాయ భూమి లేని వాళ్లకు, రెక్కల మీద బతికే వాళ్ళు, గడ్డిళ్ళు ఉన్న వాళ్ళు, రేకులు ఇల్లు ఉన్న వాళ్ళు, బరకాలు వేసుకుని ఎవరైతే జీవిస్తా ఉన్నారో అటువంటి కుటుంబాల్లో కూడా వికలాంగుల కుటుంబాలు, భర్తలు చనిపోయిన కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాలు అందరికీ కూడా దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుద్ది. ఇందిరమ్మ ఇల్లు ఆడవాళ్ళ పేరు మీదనే మంజూరు అవుద్ది. మేస్త్రిని మీరే మాట్లాడుకోవాలి, మీరే దగ్గర నుండి కట్టించుకోవాలి. అధికారులు వచ్చి మీకు కొలతలు ఇస్తారు, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. 4 విడతలుగా డబ్బులు మంజూరు చేస్తారు. 4 విడతల్లో మీకు డబ్బులు మంజూరు అవుతాయి. ఇందిరమ్మ ఇళ్లకు పథకం 5 లక్షలుంటే ఇది సరిపోదంటే ఎస్సీ ఎస్టీలకు ఇంకొక 1 లక్ష పెంచారు మన ముఖ్యమంత్రి గారు. 6 లక్షలు ఎస్సీలకు, ఎస్టీలు కట్టుకోవడానికి 6 లక్షలు చేసినారు ఇందిరమ్మ పథకం. ఒకప్పుడు ఇందిరమ్మ పథకం ఎంత ఉండే? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40,000 ఉండే పథకం. ఆ బ్రిడ్జిలోని డాక్టర్లు పెడితే 80,000 అయ్యేది ఇల్లు ఆ రోజున. కానీ ఇవాళ 5 లక్షలు, మొత్తం ఇంకో 1 లక్ష కలిపితే 6 లక్షలు ఇవాళ మన గవర్నమెంట్ మీకు ఇస్తా ఉంది ఇల్లు మంచి కట్టుకోవాలని చెప్పేసి. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీ సొంత ఎన్నికలు నెరవేరబోతా ఉంది. పేదవాళ్ళందరికీ నేను మాటిస్తా ఉన్నా, ఈ పంచాయతీలో ఎవరైతే మన గ్రామ సభ జరిగిందో, ఎవరి పేరైతే చదివారో, అర్హత ఉండి పేరు రాకపోయినా మీరు దరఖాస్తు పెట్టుకోండి. మళ్ళీ మన అధికారులు ఎంక్వైరీ చేస్తారు. అర్హత ఉండి మిస్ అయితే మళ్ళీ మీ పేరు లిస్ట్ లో అయిపోద్ది. దశల వారీగా నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను మీకు నా కోటాలో. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు 3,500 ఇల్లు ఇచ్చినారు. మొన్న మళ్ళీ బడ్జెట్ జరిగింది. మొన్న 4 లక్షలు ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ 4,50,000 ఇల్లు కట్టియాలని మరి ఇవాళ పథకం మరి ఏదైతే ఉందో మరి బడ్జెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉంది. ఇప్పటికే పాత ఇల్లు మనం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ పంచాయతీ ఎన్నికైనా అక్కడ ఇల్లు నిర్మాణం మొదలైంది. కొబ్బరికాయలు పెట్టినాం, ఇందిరమ్మ ఇల్లు నడుస్తా ఉన్నాయి. మిగతా పంచాయతీల్లో కూడా త్వరలోనే మనం వాళ్ళు కూడా ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుద్ది. సంవత్సరానికి 4,50,000 ఇల్లు. మొన్న బడ్జెట్ సమావేశాల అసెంబ్లీలో మన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో 22,500 కోట్ల రూపాయలు మన బడ్జెట్ లో పెట్టారు. బడ్జెట్ కూడా రెడీగా ఉంది. ఇక అర్హత ఉన్న ఎవరైతే ఉన్నారో మీరు ఇల్లు కట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ రకంగా సంవత్సరానికి దశల వారీగా మీ గ్రామంలో అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని మీకు మాటిస్తా ఉన్నా. ఎవరు అదే పడకండి. ఈ పంచాయతీలో 100 ఇళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ఒక 5 ఇళ్ళు ఇస్తాను. మీతో వాళ్ళకి రావద్దు, ఏం బెంగ పెట్టుకోకండి, ఆందోళన చెందకండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 5 మందికి. అట్లా నియోజకవర్గం 400 గ్రామాలు ఉన్నాయి. మన పినపాక నియోజకవర్గంలో 7 మండలాలు, 117 పంచాయతీలు, సుమారు 400 గ్రామాలు, కొద్దిగా విలేజెస్, గుంపులు అన్ని కలుపుతాయి.
ఈ 400 గ్రామాల్లో మనం వచ్చిన సంవత్సరం వచ్చిన ఇళ్ళని కూడా పంచాలి. మనం అందరికి పంచాలి కదా, అన్ని ఊళ్ళో ఇవ్వాలి తలా అయింది. అందుకని నేను దసరా వారిగా ఇంధనం బిల్లు వస్తాయి, సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి కట్టించే వయసు నాది అని మీ అందరికి మరొకసారి నేను మాటిస్తా ఉన్నా. అదే కాకుండా ఇక రైతాంగానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇది మామూలు విషయం కాదు. రైతాంగానికి ఒక వరం ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. అది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే. మన తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం లోపల రైతాంగానికి 2018 డిసెంబర్ 11వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 12వ తారీఖు లోపల ఎవరైతే బ్యాంకులో పంటల కోసం, పంటల పెట్టుబడి కోసం ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో 2 లక్షల లోపు వరకు వారందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన రైతులు ఎంతో మంది తెలుసా? 25,35,964 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ వారి అకౌంట్ లో జమ చేసి 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇది మామూలు విషయం కాదు. 25,35,964 మంది రైతులకు 20,614 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్నబియ్యం, ధాన్యం సన్నాలు, కింటా ధాన్యం అమ్మితే 500 బోనస్. ఇవాళ మన మండలంలో చాలా చోట్ల బయ్యారంలో కూడా 500 క్వింటాల్ రైతు అమ్మితే బోనస్ ఎంత వస్తుంది? 500 క్వింటాల్ అంటే 2,50,000. అప్పుడు చాలా మంది రైతులు అమ్మారు. సుబ్బారెడ్డి గారు 1000 క్వింటాలు కూడా అమ్మారుగా. ఒక రైతు 1000 క్వింటాల్ రైస్ అమ్మితే పెద్ద రైతు 5 లక్షలు వచ్చినాయి బోనస్. రైతులు ఎంత సంబరపడతా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. బోనస్ ఇది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే వెంటనే 2-3 రోజులు వాళ్ళ ఖాతాలో పడిపోయింది బోనస్. కింటాకి 500 బోనస్ అందరికీ వచ్చినాయి. మొన్న కూడా రిలీజ్ చేసింది. అసెంబ్లీ జరుగుతూ ఉంటే కూడా మొన్న కూడా రిలీజ్ చేశారు. ఇది మామూలు విషయం కాదమ్మా. ఇది బోనస్ అనేది గతంలో ఎవరు ఇవ్వాల, రైతులు ఇవ్వాల. రైతు కష్టపడితేనే, రైతు పండిస్తే మనందరం తింటా ఉన్నాం. రైతు లేకపోతే ఎవరూ లేవు. మనం అటువంటి రైతును ఆదుకోవాలని చెప్పేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం, కింటాల్ ధాన్యానికి 500 బోనస్ కార్యక్రమం మామూలు పథకాలు కావు ఇవి. అదే విధంగా రైతు భరోసా, ఇవాళ ఎకరానికి 12,000, సంవత్సరానికి 2 పంటలకు 12,000, ఎకరానికి 12,000 కార్యక్రమానికి జనవరి 26వ తారీఖున మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసినారు. రైతు భరోసా ఎకరానికి 12,000 సంవత్సరానికి. రైతు భరోసా, రుణమాఫీ, కింటా ధాన్యం అమ్మితే 500 బోనస్. అదే విధంగా వ్యవసాయ కూలీని గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ పంచాయతీలో అంతా ఉన్నది ఎవరు? పేద రైతులు, పేద కూలీలే. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఎవరు లేరు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు కూడా 100 రోజుల పనికి ఎవరైతే పోతా ఉన్నారో, జాబ్ కార్డు ఎవరికైతే ఉందో వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి సెంటు వ్యవసాయ భూమి లేని కూలీలకు కూడా వారి అకౌంట్ లో 12,000 వేసే పథకానికి ప్రారంభం చేసినారు మన జనవరి 26వ తారీఖు. ఇది మామూలు విషయం కాదు. ఇవాళ కూలీ చేసుకునే వాళ్ళకి కూడా మీ అకౌంట్ లో సంవత్సరానికి 12,000 మన గవర్నమెంట్ వేయబోతా ఉంది. ఇది అద్భుతమైన పథకం పేదవాళ్ళకి. ఇట్లా ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ మన గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. ఎన్నికల ముందు ఏదైతే నాతో పాటు ఏదిక మీద ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీ అందరూ ఇంటింటి తిరిగి చెప్పాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 6 గ్యారెంటీ పథకాలు అమలవుతాయి, మీకు న్యాయం జరుగుద్ది, మీ కుటుంబాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి, మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది, మీరు సంతోషంగా ఉంటారని మేము చెప్పాం. మీరు అందరూ నమ్మారు. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, రావాలని కోరుకున్నారు, వచ్చింది. అందుకని ఇవన్నీ వస్తా ఉన్నాయి పథకాలు. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి గవర్నమెంట్ అమలు చేస్తా ఉంది. పోయిన ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మన రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు. ఆ అప్పు మీద అసలు వడ్డీ కలిపి మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నెలకొచ్చేసి 6,800 కోట్లు అప్పు కడతా ఉన్నారు. అసలు వడ్డీ అవి కట్టకపోతే ఏమి నడవు. పోయినాయనేమో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు.
పనులు చేసిన వాడికి 40,000 కోట్ల బిల్లులు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ సర్పంచులకు బిల్లులు ఇవ్వ పనులు చేయించుకున్నాడు. చాలా మంది అప్పులు చేశారు. అప్పుడు ఆ రోజున అప్పులు చేశారు. వడ్డీలు చెల్లించలేక, అసలు చెల్లించలేక, బిల్లులు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో. మనం చూసాం కల్లారా. ఇవాళ ఏదైతే ఉందో గత పాలకులు ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల ఊపిలోకి నెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఇవాళ ఆర్థిక ఊపిలో నుంచి బయటపడినట్టుగా ఈ పాలన చేసినటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళు చేసినటువంటి అప్పులు, తప్పులు, మరి పాపాలు అవన్నీ కూడా సరి చేసుకుంటా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు ఒక అడుగు ముందుకేస్తూ ఈ పథకాన్ని ఒకదాంతో ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేసినారు. కాళేశ్వరం కూలిపోయింది. 1,00,000 కోట్లు భూములు అమ్మారు. జీతం పోయిన ప్రభుత్వంలో 1,00,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలిపోయింది. ఆ కాళేశ్వరం ఈ సంవత్సరం లేకపోయినా బ్రహ్మాండంగా పంట దిగుబడి పెరిగింది. మొత్తం దోసుకు తిన్నారు. ఉద్యోగస్తులు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మన ప్రభుత్వ భూములు హైదరాబాద్ లో అమ్మారు. ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా అమ్ముకున్నారు. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? ఎక్సైజ్ ఏదైతే ఉందో ఎక్సైజ్ వస్తుంది కదా పన్ను, ఎక్సైజ్ వచ్చే పన్ను కూడా ముందే లాక్కున్నారు. మళ్ళీ వస్తామో రావని చెప్పేసి మొత్తం దోపిడీ లూడి చేశారు. కానీ ఏమని ముద్దు పేరు పెట్టారు? తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేయబోతున్నామని. బంగారు తెలంగాణ ఎవరికి వచ్చిందమ్మా? ఏ కుటుంబానికి వచ్చింది బంగారు తెలంగాణ? చెప్పమ్మా. అక్కడ అడుగుతాను నాగరాజు కొద్దిగా. బంగారు తెలంగాణ వాళ్ళకు తరతరాలు తరిగిపోయినటువంటి ఆస్తులు కూడా పెట్టుకున్నారు. మనల్ని కూడా మోసం చేసి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నారు. ఇచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నారు. ఇచ్చారా? గిరిజన బంధు అన్నారు, దళిత బంధు అన్నారు. ఆ రోజు ఏ పథకం పెట్టినా కమిషన్లే. దళిత బంధువుల కమిషన్, బీసీ బంధువుల కమిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులు కమిషన్లు తీసుకునే వాళ్ళు ఉండేది. మధ్య దళారీలు, సీఎంఆర్ఎఫ్లు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. పార్టీలు చూశారు ఆ రోజున. ఏదే పార్టీ అయితే చెక్కులు ఆఫ్ చేసేది. అంత నీచంగా వాళ్ళు పాలన చేసినారు. ఇవాళ మనం ఈ పార్టీ ఆ పార్టీ చూడట్ల. పేదవాడే కాదా? సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఏ పథకం వచ్చినా పేదవాళ్ళే పార్టీ ఏముంటది? ఏముండదు పార్టీ. పేదవాళ్ళని మనం ఆదుకోవాలి, పేదవాళ్ళని మనం గౌరవించుకోవాలి. పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతే వాళ్ళ కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలి, వాళ్ళ కుటుంబాల్లో ఎలుగులు నింపాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా ముందుకు పోతా ఉన్నారు. 1 సంవత్సర కాలంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. మామూలు విషయం కాదు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలా చెప్తా ఉన్నా, అన్నలకు తమ్ములా చెప్తా ఉన్నా, మీ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉండమనండి. మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అసెంబ్లీలో. నెల నోటిఫికేషన్లు వస్తా ఉన్నాయి. దరఖాస్తు పెట్టుకోమనండి, స్ట్రాంగ్ గా తయారవ్వమనండి. ఉద్యోగం పొంది ఉపాధి వస్తుంది. ఎవరైతే ఆ నిరుద్యోగ యువత మీద తల్లిదండ్రులు ఆధారపడ్డారో అతనికి ఉద్యోగం వస్తే అతను నమ్ముకున్న తల్లిదండ్రులకు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసుకుంటాడు. అటువంటి అవకాశం ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు అవకాశం ఉంది. ఇప్పటికే 56,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్లు వేస్తా ఉన్నారు. వారికి ప్రిపరేషన్ కావాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా చివరిగా రాజీవ్ యువ వికాసం మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటేనే ప్రారంభం చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ నెల 14వ తారీఖు వరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. నిరుద్యోగ యువత, మహిళలు కానీ 50,000 నుంచి 4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో లబ్ధి చేకూరుద్ది. మీకు సబ్సిడీ ఉంటుంది. 50,000 పథకం కోరుకున్న వాళ్ళకి 100% సబ్సిడీ, ₹1,00,000 కోరుకున్న వాళ్ళకి 90% సబ్సిడీ. అట్లా 4 లక్షల వరకు సబ్సిడీ కూడా మరి వేరియేషన్ తేడా ఉంది. ఈ రాజీవ్ యువ వికాసంలో మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం రాకుండా ఖాళీగా ఉంటే దరఖాస్తు పెట్టించండి. వాళ్ళందరికీ కూడా నేను మంజూరు చేయించి రాజీవ్ యువ వికాసంలో పథకంలో కూడా మీ కుటుంబాలు వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా నిలబడాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ వైపుగా 50,000 పథకాలను పెట్టుకుంటే మీకు 100% సబ్సిడీ. అదేవిధంగా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు 90% సబ్సిడీ. తర్వాత ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు 80% సబ్సిడీ. 2 లక్షల నుంచి
4 లక్షల వరకు 70% సబ్సిడీ. అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది. కాబట్టి మీ యువత, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో ఈ దరఖాస్తు చేసుకుని మన ఎంపీడీఓ గారిని కలిస్తే వివరాలు చెప్తారు. ఎక్కడెక్కడ పెట్టినారు? మన ఎంపీడీఓ ఆఫీస్లోనే వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎంపీడీఓ గారు ఉన్నారు. 14వ తారీఖు వరకు అవకాశం ఉంది. మీరే కాకుండా మీ పక్క గ్రామాల్లో మీకు తెలిసిన బంధువులు కానీ సెల్ ఫోన్లు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఖాళీగా ఉండే వాళ్ళని పెట్టిదామని చెప్పండి. ఎంతమంది పెట్టుకున్నా వాళ్ళందరికీ మంజూరు చేయించే బాధ్యత నాది. దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి. అందరికీ ఇప్పిస్తాను, నేను అందరికీ ఇప్పిస్తా. వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకొని రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గ్రామాల్లో మీ ఎమ్మెల్యేగా మీరు ఓట్లేసి గెలిపించినట్టు మీ ఎమ్మెల్యేకి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా. మీ పంచాయతీలో కానీ మీ గ్రామంలో కానీ ఏదైనా సిసి రోడ్లు కావాలన్నా, కరెంటు పోల్లు కానీ, వాటర్కి సంబంధించి ఏదైనా ట్యాంకులు కావాలన్నా, సైడ్ కాలువలు కావాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నా, పంచాయతీ బిల్డింగ్ కావాలన్నా, స్కూల్ బిల్డింగ్ కావాలన్నా ఏదైనా నన్ను అడగండి. ఇప్పటికే మనం ₹1,00,00,000 తీసుకొచ్చాం. నియోజకవర్గంలో రోడ్లు వేస్తా ఉన్నాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నాం, పంచాయతీ బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నాం, హాస్పిటల్స్ కట్టిస్తా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇంకా మిగిలిపోయినాయి ఏమైనా ఉంటే ఇప్పటికే గ్రామాలు ఈ మండలంలో ఇప్పటికే మొన్ననే చాలా రోడ్డు సీసీ రోడ్లు వేసాం. మళ్ళీ ప్రారంభం పెట్టుకుంటాం. ఇంకా ఈ పంచాయతీ పరిధిలో ఈ మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లో అన్ని గ్రామాలకు మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు వేయాలనేదే మీ ఎమ్మెల్యేగా నా ఆలోచన. ఎన్ని డబ్బులైనా తీసుకొచ్చి మీకు మీ గ్రామాలలో మట్టి రోడ్డు లేకుండా చేసే బాధ్యత నాది అని మీ అందరికీ మాటిస్తున్నా. మీకు చెరువు కావాలన్నా, లిఫ్ట్ కావాలన్నా, మొన్న అసెంబ్లీలో చాలా సమస్యలు మాట్లాడినాను నేను. అసెంబ్లీలో పినపాక మండలంలో గోదావరి ఉంది, బయ్యారం దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి, చింతల బయ్యారం దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి, భూపతిరావుపేట దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఈ నియోజకవర్గం లిఫ్ట్లకు సంబంధించి, బ్రిడ్జిలకు సంబంధించి, అదేవిధంగా ఇంకా జూనియర్ కాలేజీలు కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో అల్లపల్లి, అదేవిధంగా కరకూడ మండలంలో జూనియర్ కాలేజీలు, డబల్ రోడ్లు, బ్రిడ్జీలు ఇవన్నీ కూడా మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటేనే చాలా రోడ్లకు మనం ఈ రోడ్డు కూడా రెన్యువల్ పెట్టించాను. ఈ వెంకటేశ్వర బెస్తగూడ నుంచి జగ్గారం, చింతల బయ్యారం, వెంకటరావుపేట వరకు, మరి చింతల బయ్యారం వరకు కూడా 2004లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయించాను. అంతకుముందు రోడ్డు లేదు ఇక్కడ. చింతల బయ్యారం వరకు ఈ డాంబర్ రోడ్డు నేనే ఇచ్చిందే. మళ్ళీ దానికి డాంబర్ రోడ్డు మంజూరు చేయించిన. పాండంగపురం నుంచి దేవనగరం, గీసరెల్లి, మధ్యలో కూడా సింగరెడ్డిపల్లి వరకు, ఆ గోదావరి రోడ్డు సుశాన వాటి వరకు కూడా డాంబర్ రోడ్డు మంజూరు చేయించాను. అది కూడా ఈ నెలలో స్టార్ట్ అవుతాయి పనులు. ఇట్లా అన్ని గ్రామాలకు, ఇటు మల్లారం నుంచి మల్లారం, రాజపేట, పోర్టపల్లి వరకు కూడా డాంబర్ రోడ్డు మంజూరు చేయించాలి. ఐలాపురం నుంచి గడ్డంపల్లి నుంచి పోర్టపల్లి, ఉలవచిలక పోర్టపల్లిది కూడా డాంబర్ రోడ్డు మంజూరు చేయించాం. ఎండాకాలం ఈ నెలలో స్టార్ట్ అవుతాయి డాంబర్ రోడ్లు అన్ని. మీకు రోడ్ల సౌకర్యం కానీ, మీ పిల్లలు చదువుకోవడానికి కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ ఏది కావాలన్నది చేసి పెట్టడానికి మీ ఎమ్మెల్యేగా నేను మరి అనునిత్యం గెలిచిన దగ్గర నుంచి ప్రతిరోజు ఈ నియోజకవర్గ డెవలప్మెంట్, మీ సంక్షేమం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే దరఖాస్తుల రూపంలో నాకు తెలియజేయండి, నా దృష్టి తీసుకురండి. నేరుగా ఖచ్చితంగా అది అధికారులతో మాట్లాడి చేసి పెట్టే బాధ్యత నాది అని మీ అందరికీ మాట ఇస్తూ, ఈ రోజున మరి ఏదైతే ఒక అద్భుతమైన పథకం, భారతదేశంలో ఎక్కడ లేదు ఈ పథకం, సన్న బియ్యం పథకాన్ని ఇవాళ ఒక దేవుడు ఇచ్చినటువంటి వరంగా మీకు ఈ పథకం ఉపయోగపడుద్ది. పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి కార్యక్రమానికి. పేదవాళ్ళు ఆకలితో ఉండొద్దు, పస్తులతో ఉండొద్దు. మరి వాళ్ళే బాగా కష్టపడతారు కాబట్టి, కూలీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా సన్న బియ్యంతో మనం అన్నం పెట్టాలని చెప్పేసి మన ప్రజా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకం తీసుకొచ్చినందుకు, అమలు చేసినందుకు, ఆ పథకాన్ని ఈ రోజున మీ అందరి సమక్షంలో నేను ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నాకు ఇంతటి చక్కటి కార్యక్రమానికి, ఈ పథకానికి నాకు ప్రారంభం చేసే అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున, మీ అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈరోజు ఈ మండలంలో